may dwell in the house of the Lord all the days of my life, and to behold the beauty of the Lord, and to inquire in his temple. To behold the beauty of God. దేవుని యొక్క ప్రసన్నత కలిగిన ఆయన ముఖ దర్శనం, ఆయన సహవాసమును అనుభవించాలి, పొందుకోవాలి, చూడాలి అన్న ఆశ దావీదు మహారాజులో ఉంది. కాబట్టి మన జీవితంలో ఇట్టి ఆశ ఉండాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా, దేవుని నేను ఎప్పుడు ఘనపరుస్తానా, ఎప్పుడు కొనియాడతానా, ప్రభువు నా స్తుతులు ఉన్నతులు ఎప్పుడు అందుకుంటాడా, ఆ ప్రభుతో నేను ఎప్పుడు సహవాసం చేస్తానా, ఆయన నా యొక్క స్తుతుల నుతుల అర్పణలను ఎప్పుడు అందుకుంటాడా, ఎప్పుడు స్వీకరిస్తాడా, ఆ ప్రభు మోమును చూస్తానా, ఎప్పుడు చూస్తానా అని వెదుకుచూ ఉన్నాడు సమయం కొరకు, ఆ యొక్క ప్రసన్నత దొరుకుట కొరకు. ఈరోజున ఆలోచించేద్దాం. ఇటు ఆశ నీకుందా? ఇటు ఆశ నీకు కావాలి. ఆ భక్తుడు అంటాడు, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి మయాము. ప్రభు యొక్క ముఖ దర్శనం, ఆయన పాదాభివందనాలు, అపరంజిమయ పాదాల వందన నమస్కారాలు. ఎంత ప్రసన్నత కలిగిన ఆయన మోము, మనోహరమైన మోము. అట్టి ప్రసన్నత కోరుకో. ప్రభు నీతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.